ధ్యానం చేసిన బిడ్డను బట్టి కూడా దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళే ముందు కొద్దిసేపు ఒక విషయాన్ని, మనల్ని ఏమంటారు చెప్పాలి. మనల్ని ఏమంటారు అంటే, ఇక్కడ కూర్చున్న మనల్ని ఏమంటారు? గట్టిగా మాట్లాడండి. విశ్వాసులు అంటారు, ఇంకా సంఘం అంటారు, ఇంకా దేవుని పిల్లలు అంటారు, ఏమండి నీతిమంతులు అంటారు, ఏమమ్మా క్రైస్తవులు అంటారు, రైట్. ఇంకా మనల్ని ఇంకా లోతుగా అడిగారు అనుకోండి, మీరు ఎవరంటే మేము అక్కడ వారము కదండి. మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకమందు ఉంది. మన పౌరసత్వం పరలోకమందు ఉంది, రైట్. సో మనలందరినీ పరలోక సంబంధులు, దేవుని పిల్లలు, ఆయన ఇంటివారు కదండి, దేవుని కుమారులు. మనల్ని ఏమంటారు? దేవుని కుమారులు అని కూడా అంటారు. సో ఇది గొప్ప ధన్యత మనకి. దేవుడు కుమారులకి అనుగ్రహించిన ధన్యత. దేవుడు తన పిల్లలుగా మనల్ని అంగీకరించాడంటే ఇది గొప్ప భాగ్యమే. చక్కటి మాటలు కూడా కీర్తన గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు చదివిన కీర్తనలు కదా. దేవుడుగా గల జనులు ధన్యులు కదండి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనకు ఆయన దేవుడు, ఆయన మనం భక్తులము, మనల్ని విశ్వాసులు అంటారు, భక్తులు అంటారు. ఇన్ని పేర్లు మనకి ఇవ్వబడ్డాయి. ఇన్ని పేర్లు మనకి ఇవ్వబడ్డాయి. అయితే మనం ఆయన పిల్లలుగా ఎలా మార్చబడ్డాము అంటే, రక్షణ పొందడం ద్వారా కదా, బాప్తీసం పొందడం ద్వారా, లేకపోతే ప్రార్థించడం ద్వారా, లేకపోతే విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన బిడ్డలు అయ్యాము, ఆయన కుమారులం అయ్యాము. ఇట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. సంతోషంగా ఉన్నారు అందరూ? దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, దేవుని మహిమ. నేను పాటల సమయానికి చాలా కలతగా ఉన్నాను. కలతగా అంటే నా ముక్కులు రెండు బ్లాక్ అయిపోయి గత 4-5 రోజుల నుంచి ఇది పెద్ద సమస్యగా ఉంది. సో మదన పడుతున్నాను, ప్రభువా ఇది ఇలాగ బ్లాక్ అయితే మాట సరిగా రాదు కదా అని ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను ఏ పాటి వాడిని. సో ఆయనకి నోరుగా ఉండాలి, ప్రభు తన చిత్తాన్ని నడిపిస్తాడని ఆశతో ఉన్నాను. దేవునికి మహిమ. అయితే ఈ రాజ్య సంబంధులము, మనల్ని ఏమంటారు? రాజ్య సంబంధులు, పరలోక సంబంధులు. ఈ పరలోక సంబంధులు లేకపోతే రాజ్య సంబంధులు, దేవుని పిల్లల గురించి దేవుడు, మనం గత వారం ఒక విషయాన్ని ధ్యానం చేసాం. శతాధిపతి యొక్క ప్రత్యేకతలు జ్ఞాపకం చేసుకున్నాం. శతాధిపతిని చూసి ప్రభు ఆశ్చర్యపోయిన పరిస్థితులు మనం చూసాం. ఆ సందర్భంగా ఒక మాట నన్ను కొంచెం భయపెట్టింది. 11-12 వచనాలు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతున్నా. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇంతవరకు ఏమన్నారు మీరు? మనం ఎవరము కదండి? పరలోక రాజ్య సంబంధులం, దేవుని కుమారులము. అబ్బొబ్బో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాం. ఇక్కడ చదువుతున్న మాట మీరు గమనించండి. మరలా ఎందుకు నేను ధ్యానం చేయడానికి తెగించానంటే, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు అంటే రాజ్యకుమారులు అంటే మనమే. రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. వెలుపట బయట ఉంటుందంట చీకటి, అక్కడ త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇంతవరకు మనం చెప్పింది బాగానే ఉంది. దేవుని పిల్లలము, ఆహా ఊహో అనుకున్నాం. ఈ దేవుని పిల్లలు ఏమవుతారంట? వెలుపల చీకటిలోనికి. అంటే నేను తొందరపడిపోయి ఇది ఒక్కటే కట్ చేసి బయట పెడితే నేనేం చేయలేను, కానీ వెలుపడి చీకటిలోనికి త్రోసివేయబడతారట. ఎందుకు? ఈరోజు నా టైటిల్ ఏమై ఉండాలనుకున్నానంటే, రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనిక, రాజ్య సంబంధులు వెలుపల చీకటిలోనిక. ప్రభు అన్న మాట అది కదా, రాజ్య సంబంధులు. ఆ రోజున
తూర్పు నుంచి పడమటి నుంచి వచ్చి జనులు అబ్రహాంతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా ఎక్కడ కూర్చుంటారట? పరలోక రాజ్యమందు కూర్చుందురు. పరలోక రాజ్యమందు కూర్చుంటారు. అబ్రహాంతో కూర్చుంటారట, ఇస్సాకుతో కలిసి కూర్చుంటారట, యాకోబుతో కలిసి కూర్చుంటారట. ఆ రోజు రాజ్య సంబంధాలు మాత్రం గెట్ లాస్ట్, అంటే చీకట్లో వెలుపల చీకట్లోనికి తోసుకుని వెళ్ళిపోతారట. వాళ్ళు ఎలాగొస్తారు రాజ్య సంబంధులు? ఎవరమండి మనం? కుమారులం, పరలోక రాజ్య వారసులం అంట. ఇలాగ రొమ్ము విరిచి కాలర పైకి లేపి వెళ్తూ ఉంటుంటే, బాబు మీరందరూ సమూహంగా ఉండండి, కర్ర పట్టును ఒక్కసారి తోసేస్తారు అనుకోండి. ఊహించండి ఒకసారి ఎలా ఉంటుందో. ఎక్కడికి? వెలుపటి చీకట్లోనికి. సందర్భం ఏంటి? ఎందుకు ప్రభు ఈ మాట చెప్పారు అంటే, అంత సీరియస్సా? ఇది నా భయం. ఏంటంట, ఈ సందర్భం సీరియస్ చెప్పాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ప్రభు? ఏ సందర్భంగా అన్నాడు ఈ మాట? ఏమండి, ఏ సందర్భంగా అన్నాడు? నేను ఇంతటితో ఆపేశాను అనుకోండి, మరి ఇంకెందుకు? పదండి, అంతే కదా. రాజ్య సంబంధులందరూ ఎక్కడికి వెళ్ళాలంట? వెలుపల చీకట్లోనికి. మరి తూర్పు నుంచి పడమటి నుంచి ఆ రోజు చాలామంది ఏం చేస్తారట? అబ్రహాంతో కూర్చుంటారట, ఇస్సాకుతో కూర్చుంటారట, యాకోబుతో కూర్చుంటారట. కొన్నిసార్లు మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తాం కదండి. వెళ్తే అక్కడ కొంతమంది వీళ్ళు ఫ్రెండ్ ఉన్నారు. మన దృష్టిలోనేమో వాళ్ళు చాలా చిన్నోళ్ళు, కానీ అక్కడ ఎక్కడ ఉంటారంట కదండి. కొన్ని అకేషన్స్లో వెళ్ళాడు, అమ్మో వీళ్ళు స్టేజ్ ఎక్కారు, ఇంత గొప్ప వాళ్ళు అనుకోలేదు నేను అని ఒక్కోసారి మనం అలాగ అనుకుంటాం. అలాగా ఎవరెవరినో చూసి వీళ్ళు అబ్రహాంతో ఉన్నారే, ఇస్సాకుతో ఉన్నారే అని విస్తుపోతూ అలా చూసేలోపే మనల్ని ఏం చేస్తారంట? ఎంత దయనీయమైన విషయం. ఈరోజు ఇది ఒక మనకు ఛాలెంజ్. ఎందుకంటానంటే, ఏ సందర్భంగా చెప్పాడు ప్రభు? ఏంటంట? శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి అంటున్నాడు. మీరు అనుకుంటున్నారు శతాధిపతి అన్యుడు. ఏమండి, అతడు యూదుడు కాదు. వీళ్ళందరూ యూదులు, కూడా ఉన్న వాళ్ళందరూ యూదులు. కానీ తనలో ఉన్న విశ్వాసం యూదుల్లో ఒక్కళ్ళు కూడా చూడలేదు. నేను ఇశ్రాయేల్లో ఎవరిని చూడలే. అట్లాంటి ప్రత్యేకమైన విశ్వాసాన్ని కనుపరిచాడు ఈ శతాధిపతి. ఇలాంటి వాళ్ళు ఉంటారు పరలోకంలో. ఇప్పుడు ఆయన గురించి మనం స్టడీ చేస్తే, శతాధిపతిని గురించి స్టడీ చేస్తే ఏమి నిర్ధారించాము గత వారం కదండి? ఆయన యొక్క క్యారెక్టర్ మనం స్టడీ చేసాము. ఇది శతాధిపతి క్యారెక్టర్. ఆయన భక్తి కలిగినవాడు. ఏమండి, భక్తి ప్రేమ కలిగినవాడు. పై నుంచి కిందకు వస్తాడు డైరెక్ట్గా. భక్తి, ప్రేమ, విధేయత, తను తగ్గించుకునేవాడు. ప్రభుని గణపరుస్తూ, ఏమాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడు కాను, ఆయన కూడా నా దగ్గర రావడానికి నా ఇల్లు యోగ్యతమైనది కాదు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ప్రభువును తన అధికారం లోపలికి తీసుకురావడానికి ఇష్టపడలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఏంటంట? నేను సహా అధికారానికి లోబడిన వాడిని. నేను కమ్ అంటే 10 మంది వచ్చి పడిపోతారు. 10 మంది ఏంటి, 100 మంది వస్తారు. గో అంటే 100 మంది వెళ్ళిపోతారు. కనుక ఆ అధికారంలో మిమ్మల్ని ఉంచడం నాకు ఇష్టం లేదు. నా అధికారంలో మిమ్మల్ని ఉంచడం ఇష్టం లేదు. కనుక నేను మిమ్మల్ని పిలవలేదు. మీరు మాట మాత్రము సెలవివ్వండి. ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని రమ్మని అంటానికి యోగ్యుడు కాదు నేను. ఆ అధికారాన్ని మీ మీద ఉపయోగించడానికి అర్హత ఉందా? తినికి అర్హత ఉందా? అర్హత ఉంది. ఎందుకని? వీళ్ళు చెప్తున్నారు ఈ పెద్దలు, అయ్యా ఇతడు మన జనులు ప్రేమించి సమాజ మందిరమే కట్టించాడయ్యా. ఇట్స్ ఫేవర్ టు అస్. మనకి చాలా ఫేవర్గా ఉంటాడు. సరిపోద్ది. బట్ అతను క్లెయిమ్ చేసుకోవట్లేదు. నేను మిమ్మల్ని చాలా ప్రేమించాను, మీ కొరకు మందిరం కట్టించాను. చెప్పవయా, మందిరం కట్టించాను చెప్పుకోవచ్చు. అలాగ అంటలేదు. ఐఎమ్ అన్వర్ది, నేను యోగ్యుడు కాను. ఏమంటే, ఇంకా నాకు సంబరమయ్యింది ఏంటంటే, కొన్ని క్యారెక్టర్స్ మనం చూడబోతున్నాం ఇలాంటివే. ఇంతకు ఇంత విధేయత, ఇంత అనుకువ, ఇంత తగ్గింపు, లేకపోతే ఆయన అధికారాన్ని చలాయించకుండా ప్రభువు మీద స్వేచ్ఛగా వదిలేసి, మీరు మాట మాత్రం సెలవండి, శ్రమ పుచ్చుకోవద్దు అంటంలో ఇంతకు ఎవరి కొరకు ఇదంతా? అది తన గురించి కాదు. ఏమండి, తన గురించి కాదు. ఇతడు శతాధిపతి, 100 మంది మీద అధిపతి. కానీ తన దాసుని కొరకు ఇంత దీనస్థితికి దిగజారాడు, ఇంత దీనస్థితికి వచ్చాడు. ప్రభు సంబరం అయిపోయాడండి.
ఆహా, శతాధిపతి, ఒక అధికారి. ఇలాంటి అధికారులు ఉంటే దేశానికి ఎంత బాగండి, ఎంత క్షేమకరం. తన పనివారిని దయతో చూసే నాయకుడుంటే అది ఎంత ఆశీర్వాదకరం. సో ప్రభువు చాలా సంబరపడిపోయి అంటాడు, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసిన ఇలాగే ఉంటుంది పరలోక రాజ్యం. ఆ రోజు అబ్రహాంతో కూర్చుంటారు చాలామంది శతాధిపతి లాంటి వాళ్ళు, ఇస్సాకుతో కూర్చుంటారు, ఏమండి, ఇంకా యాకోబుతో కూర్చుంటారు. కానీ మీరున్నారు చూసారా, మీరంటే మనం కాదు, ప్రభు దేశంలో సోకాల్డ్ రాజ్య సంబంధులు. మనం కూడా అలాగే అనుకుంటున్నాగా కదండి. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం? నిజంగానే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అంటే మనము విశ్వాసము పరిధులు దాటి వెళ్ళకపోతే, విశ్వాసాన్ని, ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండకపోతే మనం ఏమవుతామంట? అది సోద్యం. ఎలా వెళ్తామంటే వెలుపడి చీకట్లోకి. రక్షణ పొందాం కదండి, వీళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు కదండి, ప్రార్థనలకు వస్తున్నాం కదండి, ఏ ఒక్కటి మాట్లేదు కదండి, ఎలాగేస్తారండి వెలుపడి చీకట్లోనికి? సీన్ లేదండి, అలాంటి సీన్ లేవండి. ఏంటంట? నో ఎంట్రీ, సారీ, గెట్ లాస్ట్. ఏమైపోతాం అప్పుడు? అంటే మనము యూదులు, ఇది అన్యజనుల కొరకు ఏమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో అన్యజనులు కూర్చుంటారు, ఇంకా యూదులు అందరూ సోకాళ్ళు రాజ్య సంబంధాలు అందరూ నరకంలోకి వెళ్ళిపోతారు అనేది ఇక్కడ సందర్భమే. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఈ రోజుల్లో? మనం ఎవరమన్నాం? ఎఫెసీ పత్రికను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా చివరికి ఎక్కడికి వచ్చాము? అబ్రహాము సంతానం అయ్యుండి ఆయనకు పిల్లలం అయిపోయాం, వారసులం అయిపోయాం కదా. ఇప్పుడు మనల్ని ఏమన్నా లెక్క ప్రకారం యూదులు, లేకపోతే అబ్రహాం సంతానం. ఈ అబ్రహాం సంతానం గురించి ప్రభు హెచ్చరిస్తున్న విధానం ఏంటంటే, మీరు విశ్వాసంలో లోతుకు వెళ్ళకపోతే ఏంటంట, మీరు ఫెయిత్ విశ్వాసంలో లోతుకు వెళ్ళకపోతే మీరు వెలుపల చీకట్లోనికి. అంటే గమనించండి, పాపం చేయనక్కర్లే, అవిధేయత చూపించనక్కర్లేదు, ఎవరిని తిట్టనక్కర్లేదు, మోసం చేయనక్కర్లే కదండి, ఎవరిని దోచుకోక్కర్లే, దుర్మార్గ పనులు చేయనక్కర్లే, అయినా నరకం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. అర్థమవుతుంది ఈ మాట? ఏంటంట, ఏమీ లేకపోయినా, చెడు నరకానికి పాత్రమైన ఏ పని చేయకపోయినా నరకం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు? విశ్వాసం ద్వారా ప్రభువును మనము ఇన్స్పైర్ చేయలేకపోతే. అమేజ్డ్, యేసు ప్రభు అక్కడ రాయబడిన మాటలు ఇద్దరు విషయాలు ప్రభు అన్నాడు. హీ ఇన్స్పైర్డ్, లేకపోతే హీ అమేజ్డ్, మార్వల్డ్, అంటే ఆశ్చర్యపోయాడట ప్రభు, ఆశ్చర్యపోయాడట. ఏమి విశ్వాసం, అది కోరుతున్నాడు ప్రభు. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేల్లో ఎక్కడ చూడలేదు, నేను యూదుల్లో ఎక్కడ చూడలేదు. క్రొత్తగా భక్తులు విశ్వాసం కలిగి ఉంటున్నారు, పాత భక్తులు ఏమవుతున్నారు? అంత సత్తా చూపించట్లేదు కదా. భక్తి గలవారమును చెప్పుకుంటూ తమ శక్తిని ఆశ్రయించని స్థితిలో దిగజారిపోయాం మనం. భక్తి గలవారమే, చాలా భక్తి గలవారమే, విశ్వాసులమే, కానీ శక్తిని అనుభవించలేకపోతున్నాం, దాని పవర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. ప్రభు అంటాడు, సరే అందరికీ విశ్వాసం లేదు అని ఊరుకుంటాడంటే నాకు ఆందోళనగా ఉంది. ఇక్కడ ఆ మాట అలా లేదు. ఇదంట ఇప్పుడు శతాధిపతిని ముందు పెట్టి అంటాడు, ఇదిగో రాజ్య సంబంధులు వెలుపల చీకట్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజున ఎవరెవరో వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు కూర్చుంటారు. జాగ్రత్త అంటే నాకెందుకు భయం అనిపించి ఈ మాటలు ధ్యానం చేయడానికి సాహసం చేస్తున్నాను నేను. ఏమండి, ఇంకొక మనం చూస్తే ప్రభువును ఆశ్చర్యపరిచిన విశ్వాసంలో యాయిరు ఉన్నాడు కదండి. అంటే నేను ఒక 5 క్యారెక్టర్స్ మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. నలుగురు క్యారెక్టర్స్. వీళ్ళు తమ గురించి విశ్వాసాన్ని కలిగలేరు, తమ గురించి తమ విశ్వాసాన్ని కనుపరిచిన సందర్భాలు లేవు. యాయిరు ఉన్నాడు. యాయిరు ఎందుకోసం వచ్చాడు ప్రభు దగ్గరికి? తన కుమార్తె సావ సిద్ధంగా ఉంది. ఏ కుమార్తె? అలాగే ఉందంటారా? చిన్న కుమార్తె అని ఉంది. చిన్న కుమార్తె అంట. ఆ మాట చదివితే ఎస్పెషల్లీ అంటే మా ఇంట్లో చిన్న కుమార్తె అంటే తండ్రికి ఎక్కువ ప్రేమ అనేది సహజంగా అనుకుంటారు, అందరు అనుకుంటారు. అంటే ఎక్కువ అటాచ్మెంట్, అయ్యో జాలి, అరే చిన్నది, అలాంటి పరిస్థితి అని అనుకుంటారు. మా ఇంట్లో కూడా అలాగే అనుకుంటారు. నేను అనుకోను కానీ సహజంగా అనుకుంటారు. చిన్న పిల్లల పట్ల, చిన్నోళ్ళ పట్ల అందరికీ ఎక్కువ కన్సర్న్ ఉంటుంది
కదా, ఎక్కువ ప్రేమ ఉంటుంది, చివరోడు కదా, చివరిది కదా అన్నట్టుగా. ఇప్పుడు చిన్న కుమార్తె చావ సిద్ధమైతే ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీన్ మనం గమనిస్తే, నేను ధ్యానం చేస్తాను ఈ మాటలో. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. సో బయలుదేరారు. ప్రభు నువ్వు రావాలి, నువ్వు వచ్చి నా కూతురు మీద చెయ్యాలి. అంతేనా? చెప్పమంటావు ఇక్కడి నుంచి? అలా కాదు, అంత నమ్మకం నాకు లేదు. శతాధిపతి నమ్మకం ఏంటి? నువ్వు మాట చెప్తే సరిపోతుంది అన్నాడు. ఈయన అంటున్నాడు అలా కాదయ్యా, నువ్వు రావాలి, నా కూతురు మీద చేయాలి, పద అన్నాడు ప్రభు. ప్రభు పద అంటే ఎంత సంతోషం వచ్చేసిందో శతాధిపతి ఈ యాయురికి. ఆయన వస్తున్నాడంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. బయలుదేరితే ఎన్ని ఆటంకాలు ఈలోపు కదండి. ఎవరు? రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ సందులోంచి వచ్చి ఆమె ఏమనుకుందంట, ఒక్కసారి ప్రభు యొక్క చెంగు పట్టుకుంటే చాలు. ఆ విశ్వాసం అది. ఒక్కసారి ప్రభు చెంగు పట్టుకుంటే చాలు, నేను 12 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాను, ఈ నా రక్తధార కట్టేస్తుందని విశ్వాసంతో సందు చేసుకుని ప్రభు వస్త్రం ముట్టింది, వెంటనే బాగుపడిపోయింది. ఈ వాజ్ స్టాప్, ఆగిపోయాడు అక్కడ. ఈయన టెన్షను ఎవరికి? యాయిరికి. అయ్యి బాబు, నా కూతురు అక్కడ ఎలాగుందో, చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చాను, ఎవరికైనా వస్తున్నారా అని చూస్తున్నాడు, ఎవరు రావట్లేదులే. చాలా ఒక తండ్రి కుమార్తె చావు బతుకులో ఉంటే ప్రభువుని అడిగితే, సరే ప్రభు బయలుదేరితే ఇక్కడ స్టాప్. ఎన్ని స్టాప్లో ఇక్కడ స్టాపు. ఇంతగా ఏంటంటే ఎవరో ప్రభావం బయటికి వెళ్ళింది అంటే అందరూ ఉలుకుపడ్డారు. ప్రభావం బయటికి వెళ్ళడం ఏంటి? ఎవరన్నా ముట్టుకున్నారంటే మిమ్మల్ని ముట్టుకోవడం ఏంటి? అందరి మీద పడిపోతున్నారు. ఆ ముట్టుకోవడం వేరు, విశ్వాసంతో. మనం అందరం చాలాసార్లు, నేను ప్రభు దగ్గర పడి ఏడుస్తూ చెప్తున్నా, చాలాసార్లు ప్రభుని తోసుకెళ్ళిపోయేవాళ్ళగా ఉన్నాం. కానీ ఈ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్కసారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడిపోతాను అనే స్థితిలో మనం లేవు. చాలాసార్లు తోసుకెళ్ళిపోతున్నాం. ఎక్కడున్నాం మనం? వీఆర్ విత్ హిమ్, ప్రభుతోనే ఉన్నాం, ప్రభుతోనే సమూహంలోనే ఉన్నాం. కానీ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, ఏమీ పొందలేకపోతున్నాం. కానీ ఎక్కడి నుంచో వచ్చింది ఆవిడ, ఒక్కసారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలని ఎంతో కష్టపడి 12 ఏళ్ళ నుంచి బ్లీడింగ్ అంటే ఎంత నీరసం అయిపోయి ఉంటుందో, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది, ఇంకా దురవస్థ అయింది. ఆ మాటలు ఉన్నాయి బైబిల్లో కదా. ఇంకా సంకటపడిందట. అయినప్పుడు కష్టపడి ఏదోలాగా చేయి చాపి పట్టుకుంది ఆయన చెంగు, అంతే, హీల్డ్, స్వస్థపడిపోయింది. ప్రభు ఆగిపోయాడు. ఎవరక్కడ వచ్చింది ఆఖరికి. మ్యాక్సిమం ట్రై చేసింది, ఏమని? కొట్టుకెళ్ళిపోద్దులే అనుకుని. కొట్టుకెళ్ళిపోతే ఆయన ఎందుకు ఆగుతాడు? కొట్టుకెళ్ళిపోతే ఈమె ఎందుకు బాగుపడుతుంది కదండి. చాలాసార్లు మనము చాలామంది విశ్వాసాలు కొట్టుకెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, అక్కడ ఒక పని చేయాలి. ఎవరో అనగానే వచ్చి నిలబడి సాగిలపడింది. అయ్యా నేను, సాక్ష్యం అంతా చెప్తుంటే ఈ ఆయురు పరిస్థితి ఏంటి చెప్పండి? వారెవ్వా, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అట. నా కూతురు వయసు ఎంత తెలుసా? 12 సంవత్సరాలు. యాయిర్ కూతురు వయసు 12 సంవత్సరాలు. ఈమె 12 సంవత్సరాల వయసు 12 ఏళ్ళ నుండి సఫర్ అవుతుంది. ఒక్కసారి ముట్టుకుంది, బాగుపడిపోయింది. ఎస్, ఇలాంటి ప్రభు నాతో వస్తున్నాడు అనేసి చాలా సంతోషం. ఆమె సాక్షి చెప్పింది, అమ్మా సమాధానం కలదని పో, నీ విశ్వాసం నేను బాగు చేసింది పో అన్నాడంతే. సంతోషంతో ప్రభుని స్తుతించుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు యాయిర్ ఎలా ఉంటాడు? ప్రభువా నీకు స్తోత్రం, నా కూతురు ఎలాంటి పరిస్థితుల్లో బాగుపడిపోద్ది అనుకున్నాడు. ఈ లోపు కబురు ఏంటి? బాధపడకయ్యా, ఇక బాదుకుని ఇబ్బంది పెట్టుకో, వచ్చి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, చేసుకుందాం, వచ్చేయి. ప్రభు ఏమంటాడు? భయపడకు యాయిరు, నేను నీకు ప్రామిస్ చేశాను. ఏమని? వస్తానన్నాను. నువ్వేమన్నావు? మాట కాదు, ఏమన్నావు నువ్వు వచ్చి నా కూతురు చేయాలన్నావు కదా, అదే మాట మీద నువ్వు ఉండు, నేను నా మాట మీద నిలబడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, భయపడకో, నమ్మిక మాత్రం ఉంచు. ఒక్కసారిగా ఉలుక్కుపడ్డాడు. ఇంకా అయిపోయింది అనుకుని గొల్లుని ఏడవబోయాడు. కానీ ఈలో ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు. అంతే, ప్రభు వెళ్ళాడు. ఆ పరిస్థితి ఊహించుకుంటే చాలా దయనీయం. సో ఇంత గొప్ప విశ్వాసం. ప్రభు వెళ్ళాడు. అక్కడ ఉన్నట్టే సీన్ అంతా ఉంది. టెంట్లు వేసేసారు, గొల్లు చేసేవారు లోపల ఉన్నారు, అందరిని పిలిపించారు, ఏడుస్తున్నారు తమ పరిస్థితుల్లో. ప్రభు అంటాడు, స్థలం ఇవ్వండి ప్లీజ్, వెకెట్ చేసేయండి, అందరూ మానే. ఆమె ఏడవలు ఎందుకు ఏడుస్తారమ్మా అంటే వాళ్ళు వెటకారించారు. ఏడవడం మాకు తెలీదా చచ్చిపోయింది అనేసి, అనేక రకాల టెస్టులు చేసాం చచ్చిపోయింది అనేసి రాగాలు తీస్తున్నారు. మాట్లాడొద్దు. లోపలికి వెళ్ళాడు.
వీళ్ళ ముగ్గురు తీసుకెళ్ళాడు, కుటుంబంతో చేపట్టుకున్నాడు. ఏమన్నాడు యాయిరు? నువ్వు వచ్చి నా కూతురు మీద చెయ్యి వేస్తే బాగుపడుద్ది. అక్కడ ఏం చేశాడు ఆయన? వెళ్ళి ఆమె చెయ్యి ముట్టి, చిన్నదానా లే అనగానే, ప్రభువా నీ కొరకే వెయిట్ చేస్తాను అన్నట్టుగా లేచి కూర్చుందట. జబ్బులన్నీ ఏమైపోయినాయి? పోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత యాయిరు విశ్వాసం ప్రభువుని ఎంత సంతోషపెట్టిందంటే, కారణం ఏంటంటే తన కుమార్తెను గుర్చిన పట్టుదల. తన కుమార్తెను, నేను అంటాను, ఆ విశ్వాసం ఏం చేశాడు? తన కూతుర్ని సంపాదించుకుందండి. కూతుర్ని సంపాదించుకుంది. ఈ యాయిరు చూపించిన విశ్వాసం కూతుర్ని సంపాదించుకుంది. మనం అనుకుంటాం పక్క నొక్కాలు. అది ఏంటంట? మన విశ్వాసం, యాయిరు విశ్వాసం కూతుర్ని సంపాదించుకుంది. శతాధిపతి విశ్వాసం తన దాసుని సంపాదించుకుంది. నాకు ఇక్కడ ఇంకొక 5వ విషయంగా ఇక్కడి నుంచి ఒక్కసారి బయటికి వెళ్తున్నా. ఇక్కడ యాకోబు. ఏ యాకోబు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు యబ్బోకు రేవు అవతలకి అందరిని దాటిచ్చేసి నైట్ దాటిచ్చేసి అందరు నిద్రపోతున్నారు. భార్యలు, పిల్లలు, తమ పశు సంపద అంతా నిద్రపోతుంది. బట్ హీ వాజ్ ఎలోన్. ఒంటరిగా వాడు మాత్రమే యబ్బోకు రేవు యువతల దగ్గర ఉండి అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి, నేను దాటుతాను. ఈ రాత్రి తెల్లవారకూడదు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నేను నిన్ను విడిచిపెడతాను. అదే ఫైటింగ్ అండి. విశ్వాసంతో కనిపెడుతున్నాడు. సో ప్రభు రానే వచ్చాడు. బహుశా ఏడుస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. అయ్యా నన్ను కనికరించు, ధైర్యం లేదు, అన్నను ఎదుర్కోవాలి, నాకు ఏమాత్రమూ ధైర్యం లేదు అని మోసం చేసి వెళ్ళిపోయాను అన్నయ్యని. బయలుదేరాడట. 200 మందిలో 400 మందిలో వేసుకుని బయలుదేరాడట. వస్తున్నాడు, ఎదుర్కొంటున్నాడు, ఏం చేసేస్తాడో అనేసి ఎంతగా ఏడ్చాడో. అక్కడ రాయబడి ఉంది, నరుడు మనిషి వచ్చినట్టుగా ప్రభు వచ్చాడు. వచ్చి ఫైటింగ్. సో ట్రై చేశాడు ప్రభు, ఒక దెబ్బ వేద్దాం, ఏడుస్తూ వెళ్ళిపోతాడు అనుకుంటే, నువ్వు దెబ్బ కాదు కదా, కాలు కాదు కదా, ఏం చేసేసి విడిచిపెట్టను. ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించాలి, నేను విడిచిపెడతాను. యాకోబు గురించి రాయబడింది. యాకోబు ఏం చేశాడట? మగసిరి గలవాడై. ఏం చేశాడంటండి? మగసిరి గలవాడై పోరాడాడట. కనుకనే అక్కడే పెట్టాడు పేరు, ఏమని? ఇశ్రాయేలు. ఏమండి? ప్రభువు అలాంటి వారి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి సంతోషిస్తున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు విశ్వాసంతో పెనుగులాడి పొందుకుంటే అది దేవునికి మహిమ. వాళ్ళ పేరు చివరి ప్రకటన గ్రంథానికి కూడా పేరు ఉచ్చరించడానికి ప్రభు బాధపడ్డాడు. మొదటి పుస్తకంలో ఉన్న పుస్తకాన్ని పేరుని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు అని. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం సామాన్య విశ్వాసం కాదు. మనం 2 రోజులు అడుగుతాము, ఏమండి నేనే శతాధిపతి అయితే కౌరు పెట్టండిరా, సరే చిత్తమైతే బాగుపడతాడు, లేకపోతే ఇదే లాస్ట్ రా, ఏం చేస్తాం అమ్మా. మరి మీ ఆయన కోసం చాలా దాసుడు అయితే అది. కానీ అతను అలాగ అనుకోలేదు, శతాధిపతి. లేకపోతే యాయిరు అలాగ అనుకోలేదు, నేను వెళ్తున్నాను ఆయనతోనే తిరిగి వస్తాను, యేసు ప్రభు తిరిగి వస్తాను. ఏమైపోయినా ఈలోపు మనుషులు కదా, అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి కదండి. ఒక్కొక్కసారి మంచి స్ట్రాంగ్ విశ్వాసం ఉంటుంది, తిరగలేదండి అంటాం. ఇంకొకసారి ఏమోనండి, ఏం అర్థం కావట్లేదండి. మనం అందరి ఇదే పరిస్థితి. కానీ ప్రభు మనం కనిపెట్టినట్టయితే ప్రతిసారి ఆదరిస్తాడు, ప్రతిసారి ధైర్యపరుస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు, భయపడకో, ధైర్యం తెచ్చుకో అన్నాడు. ఏమండి? తన కూతురు సజీవంగా పొందాడు. యాకోబు దేని కొరకైతే నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఒంటరిగా కూర్చున్నాడండి. కూర్చుని నా పరిస్థితి సాల్వ్ అవ్వాలి. ఏంటి తన పరిస్థితి? ఏంటి తన స్లోగన్ ఏంటి? నీవు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అక్కడ యెహోవా అతనిని ఆశీర్వదించాను. అంతవరకు విడిచిపెట్టలేదండి. అలాంటి ప్రార్థన కావాలండి. ఎంతమంది దొరుకుతుంది అలాంటి ఛాన్స్ చెప్పండి? ఎంతమంది దొరుకుతుంది అలాంటి రాత్రులు? దొరకవా? రాత్రులు మనకు లేవా? ఏమండి? రాత్రులు మనకు లేవా? ఒక్కసారి కూర్చొని చూడండి. యాకోబు దేవునికి స్వార్థం ఉంటుంది అంటారా? యాకోబుకి అయితే సాయం చేస్తాడు, కానీ మనకు ఎలా చేస్తాడండి? మన వంటి స్వభావం కలిగిన మనుషులే వాళ్ళు కూడా. ఏలియా గురించి రాయబడింది, ఈజ్ లైక్ అస్, మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏమండి? మనకు లోపించింది ఏంటి? ఆసక్తి.
ఆసక్తి, కసి లేదు. మనం ఇది అడుగుతున్నాము, ఎందుకు పొందుకోలేకపోతున్నామనే కసి మనకు లేదు. ప్రభు అంటాడు, ఇలాంటి వాళ్ళని ఏం చేసేయాలి? వెలుపల చీకట్లని. ఎంత ప్రమాదకరం! నేను అందుకు భయపడుతున్నా. ఏమండి అంటే విశ్వాసం కలిగి ఉండకపోవడం కూడా ఏంటంట? పాపమే. మన పాపాలు ఏమంటే క్రైస్తవుల పాపాలు లేదా రాజ్య సంబంధుల పాపాలు దుర్మార్గం చేసి, వ్యభిచారం చేసి, లేదా ఆ పాపాలు కాదు. ఏంటంట? విశ్వాసం కలిగి ఉండకపోవడమే పాపం. అక్కడ మనం రిస్క్ అయిపోతాం. ఏమండి అలాగని ఇదొక పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటా ప్రభు మనకి. కాదే. విశ్వాసం జరిగితే ఏం జరిగింది? ఆమె 12 ఏళ్ల స్త్రీ బాగుపడింది. ఎంతమందికి సాక్ష్యం అక్కడ? అయ్యో బాబోయ్, మనం ప్రభుతోనే ఉన్నాం కానీ ఆయన ఇందాక ఆయన మీద పడిపోయాడండి, ఆయన నా మీద పడిపోయాడండి, ఇవన్నీ జరుగుతాయండి, కానీ నా జబ్బు మాత్రం తగ్గలేదండి. ఆవిడెవరోనండి వెనక నుంచి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుందండి, బాగుపడిపోయిందండి. ఒక లెసన్ కాదా వాళ్ళకి? ఈ యాయిరికి లెసన్ కాదా? శతాధిపతి మన అందరికి హెచ్చరిక కాదా? ఆలోచించాలి. ప్రభు అన్నాడు, వీళ్ళందరినీ గమనించండి, మీరు అలా ఉండకపోతే, అది నా ప్రశ్న ఈరోజు. ఏంటంట? మనము కూడా అలా ఉండకపోతే ఎక్కడికి వెళ్తాం? వెలుపల చీకట్లోకి వెళ్తాం. అంటే ఏం చేయాలండి సత్యనారాయణ గారు? విశ్వాసంతో పొందుకోవాలి. ఏదోటి పొందుకోవాలి. ఏదైతే ఇప్పుడు మనకు లోటుగా ఉందో. ఇక్కడ యాయిరికి ఏమి లేదు, కుమార్తె చచ్చిపోయిందండి, జీవితం లేదు. కూతురికి ఏమి లేదు, జీవితం లేదు. 12 ఏళ్ల వయసు కలిగిన యాయిరు కుమార్తె తన బ్రతికితే ఏం చేస్తుంది? దేవుని కొరకు నిలుస్తుంది. ఇప్పుడు చచ్చిపోతే దేవుని మహిమ కాదు, రైట్? 12 సంవత్సరాలు చనిపోతే దేవునికి మహిమ చిన్న బిడ్డ వల్ల. కనుక యాయిరు అనుకోండి, లేదు బ్రతకాలి, నా కూతురు బ్రతకాలి, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. అయ్యింది అలాగా? ప్రభు అంగీకరించాడా? యాక్సెప్ట్ చేశాడు. కుమార్తెను సజీవంగా ఉంచాడు. బహుశా గొప్ప సాక్షిగా ఉండొచ్చు ఆదిమ సంఘంలో. చనిపోయి తిరిగి లేచింది కనుక. శతాధిపతి దాసుడు కూడా దేవుని కొరకు సాక్షిగా ఉండుంటారు కదండి. ఆదిమ సంఘంలో తొల్లిటి అపోస్తుల కాలంలో గొప్ప పరిచయం చేస్తుంటారు. ఇక యాకోబు ఆల్రెడీ మనకి సాక్షిగానే మన మధ్య ఉన్నాడు. ఏమండి ఆయన పేరు గ్రంథంలో అయిపోయి అక్కడ కూర్చుంటారట, పరలోకంలో కూర్చుంటారట. ఆయనతో పాటు మనం కూర్చోవాలని ప్రభు కోరిక. అక్కడ అలా కాకుండా వెలుపడి చీకట్లోకి వెళ్ళడానికి ఉద్దేశం కాదు. ప్రభు హెచ్చరికతో చెప్తున్నాడు. నేను మరొకరిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయం ఉంటుంది. మీరు తెరవక్కర్లేదు, నేను ఈ రోజంతా మీరు స్టోరీలుగా వినాలని కోరుతున్నాను త్వరగా. ఏమండి ఇక్కడ 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళ ఇంకొకడు 5వ వాడు మాత్రం సిక్ అయ్యాడు. వాడికి పక్షవాయువు కలిగిన వారి గురించి చెప్పండి ఒకసారి. ఏం చేయలేరు వాళ్ళు? ఏం చేయలేరండి? కాలు ఒక పక్క పని చేయదు కదండి. ఒక పక్కన యాక్టివ్గా ఉంటారు, ఇంకో పక్కన అన్ని పనులు చేయలేరు, తమ పనులు కూడా చేసుకోలేరు చాలాసార్లు కదా. ఆ దీనస్థితి, చేయగలిగిన పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. అసలు చెయ్యి కాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ మెయిన్ పర్పస్ చేయలేని పరిస్థితులు. ఈ మాటని చెప్పదలిచాను. పక్షవాయువు అనగానే చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చేయలేదు, కాలు చేయాల్సిన పని కాలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ స్నేహితుడిని ఏం చేశారంట? మోసుకొచ్చారు. ప్రభు అక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. ఇల్లంతా ఫుల్ ప్యాక్ అయిపోయింది, చోటు లేదు. పదరా తెగించారు, మంచం కింద వదిలేశారు, పరుపును చుట్టారు, పైకి వెళ్ళారు, పెంకులు ఓపెన్ చేశారు, సందు చేసి పైనుంచి దించేశారు. అక్కడ ప్రభు అన్న మాట ఏంటి? ప్రభువు 2వ అధ్యాయం మార్కు సువార్త. ఏంటమ్మా? ఎవరి విశ్వాసం? అది ఎవరి విశ్వాసం అండి? ఆ పైన 4 ఉన్నారు చూసారా? ఆ 4 విశ్వాసాన్ని చూసి దేవునికి మహిమ కలుగును గాక. ఆ పై 4 విశ్వాసాన్ని చూసి నీ పాపాలు క్షమించబడ్డా, వెళ్ళిపోవయా అన్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అంటే పాడుపడిపోయిన భాగాలు, శరీర భాగాలు, పాడుపడిపోయిన భాగాలు అంటే పెరాలసిస్ అని నేను అంటలే. పెరాలసిస్ వల్ల కొన్ని శరీర భాగాలు పనిచేయవు. అలాగే మన శరీర భాగాలు కూడా కొన్ని సరిగా పనిచేయట్లే. ఎందుకొరకు? ఏం చేయాలో అది సరిగా పనిచేయట్లే. ఇప్పుడు నోరు ఏం చేయాలి? యాక్చువల్గా దేవుడు ఎందుకు నోరు ఇచ్చాడు? దేవుని స్తుతించడానికి. దేవుని స్తుతించే నోరు స్తుతించట్లేదు అనుకోండి, నేను అంటాను మన భాషలో, ఈ పక్షవాయుగల భాషలో నోటికి ఏమొచ్చింది? పని చేయలేకపోతుంది, నోరు పని చేయలేకపోతుంది. చెయ్యి ఏం చేయాలి?
దేవుని స్తుతించాలి, ఏమండి ఆయన కార్యాల గురించి వివరించవచ్చు కదా. కాల్ ఏం చేయాలి? దేవుని కొరకు పని చేయాలి, పని చేయలేకపోతుంది అంటే పక్షవాయువు. ఇలాంటి వ్యక్తులు మన కుటుంబాల్లో ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు. దానికి 4 స్నేహితులు కనపడ్డారు, కలువు చేసుకున్నారు, ఈయన ఏమో తీసుకెళ్ళిపోదావరా ఎక్కడికి? ప్రభు దగ్గర తీసుకెళ్ళిపోతాను. వీడి చేతులు సరిగా పనిచేయట్లేదు, వీడి కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, వీడి కన్ను సరిగా పనిచేయట్లేదు, వీడి నోరు సరిగా పనిచేయట్లేదు, కొన్ని భాగాలు సరిగా పనిచేయట్లేదు, ఎలా పనిచేయాలి అలా పనిచేయట్లేదు, కనుక ఆయన దగ్గర తీసుకెళ్ళిపోదాం. తీసుకొచ్చేసారు, పైన సందు చేశారు, దింపేశారు. ప్రభు వారి విశ్వాసం చూసి యు ఆర్ ఆల్ రైట్, గో ఇన్ పీస్, నీ పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళిపో, నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోనాం. కానీ వాడు ఏం చేశాడంట? లేచి అంతవరకు పైనుంచి దింపబడ్డవాడు లేచి పరుపేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ప్రభువు ఎవరి విశ్వాసాన్ని చూశాడు? నాకు అనిపించింది మన కుటుంబాల్లో లేకపోతే మన పరిసరాల్లో మన ఓయికోసులో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారండి. కానీ మనం వాళ్ళని ఏం చేస్తున్నామంటే అలాగే ఉంచేస్తున్నాం. వాళ్ళకి పెరాలసిస్ అండి, పాపం చెయ్యి పని చేయదండి, లేకపోతే నోరు పని చేయదండి, లేకపోతే కాలు పని చేయదండి, ఇలా సరిపెట్టేసుకుంటున్నాం. వారు ఏం చేయాలో ఆ పని చేయలేరండి. కానీ సర్లే దేవుడు పట్టించుకున్నాడు, ఎప్పుడో అలా ఊరుకోలేదు వాళ్ళు అలా ఊరుకోలేదు. 4 ఏం చేశారట? తీసుకొచ్చేసారు. ప్రభు వారి విశ్వాసాన్ని చూసి ఎంత సంతోషపడిపోయాడో. ఈరోజు నేను అంటాను, ఏమండి మనకు అలాంటి 4 కావాలి. ఎవరిని సరిచేయడానికి? అలాంటి అవయవాలు సరిగా పనిచేయని వ్యక్తుల కొరకు 4 తలంచుకుంటే, 4 పట్టించుకుని ప్రభువుని వేడుకుంటే ప్రభు ఏం చేస్తారంట? ఆ వ్యక్తి గురించి కాదు, ఎవరి గురించి? ఈ 4 గురించి దేవుడు అతను బాగు చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఈ విషయాన్ని మనం గమనించాలని కోరుతున్నాం. ఏమంటే మరొక విషయం, ఈవిడ మనకు తెలుసు కదా, కనాను స్త్రీ, సురేఫెనికియా వంశస్థురాలు. ఏమండి ఈ స్త్రీ గురించి చెప్పబడిన మాట ఏంటంట? ఈమెకి ఎందుకు వచ్చింది? ఆ ఊర్లోకి ప్రభు వచ్చాడు, ఓకే ఆ ఏరియాకి ప్రభు వచ్చాడు. ప్రభు వస్తే ఈమె కూతురు వెళ్ళింది. ఇంతగా తన గురించి కాదు, ఏంటంట? తన కూతురు దయ్యం పట్టిందయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా, కనుక బాగు చేయాలి అని అంటే ప్రభు ఏమి మాట్లాడలేదు. ఇక్కడ చాలా కఠినంగా వ్యవహరించాడు ప్రభు. అది కూడా మన టాపిక్. ఎందుకనంటే ఆయన ఆశ్చర్యపోయాడు విశ్వాసానికి, ఆ స్త్రీకున్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు ఆవిడ ఊరికే గోల చేస్తుంది, నన్ను కనికరించు, నా కూతురు బాగు చేయి, అయ్యా 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 అని ఊరికే వేడుకుంటుంది, ఎందుకు ఏదో చెప్పి పంపించేయచ్చు కదా అన్నారు. ఓయ్ నాకు తెలుసు, నేను ఇశ్రాయేలు ఇంటి వారై వారిని బాగు చేయడానికి వచ్చాను, వాళ్ళ కొరకే వచ్చాను అని వీళ్ళతో చెప్పాడు. ఆ మాట ఆవిడకి వినపడిందో తెలియదు, కానీ వీళ్ళు ఇంక నోరు మూసారు. సర్లే మనకెందుకు, ఈయన ఏ టైం ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. మనం కూడా కొంతమంది గురించి అలాగ అనుకుంటాం, నాయన ఏ టయాన్ని ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు అనుకోండి. ప్రభు అలాగే ఉండేవాడు. కనుక నీకెందుకు, నేను ఎందుకు వచ్చాను? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిపోయిన వారి కొరకు వచ్చాను, కానీ నేను అన్యుల కొరకు రాలేదు అని అంటే ఇంకేం మాట్లాడలేదు. ఆమె మాత్రం విసుకుంటూ వస్తుంది, అమ్మా నేను పిల్లల రొట్టెది కుక్క పిల్లకి వేయడం కరెక్ట్ కాదు, కనుక దయచేసి డిస్టర్బ్ చేయకు, నా పిల్లల ముందు తృప్తి పొందాలి, అప్పుడు ఏమైనా మిగిలితే నీకేస్తాను. ఆవిడంటది, అయ్యా కుక్క పిల్లలు కూడా పిల్లలు తినే రొట్టె ముక్కలు పడితే కుక్క పిల్లలు తింటాయి కదా. ఒక రకంగా ఏమన్నాడు ప్రభు? చాలా కఠినంగా, కుక్క కనాను స్త్రీ, ఆమె అన్య స్త్రీని కుక్క అని సంబోధించిన ఆమె ఏం చేసిందంట? యాక్సెప్ట్ చేసి, అవునయ్యా కుక్కనే కనాను స్త్రీ కుక్కనే. అయినప్పటికీ యజమాని తిన్న రొట్టె ముక్కలు పడితే, యజమాని పిల్లలు తిన్న రొట్టె ముక్కలు కింద పడితే కుక్కలు తింటాయి కదా, కుక్క పిల్లలు తింటాయి కదా అంటే ప్రభు హీ వాజ్ అమాజ్డ్, ఆశ్చర్యపోయాడు, మార్వల్, లేకపోతే ఆశ్చర్యపోయి, ఇలాంటి స్త్రీని ఎక్కడ చూడలేదయ్యా, నేను ఇలాంటి స్త్రీని ఎక్కడ చూడలేదు. అమ్మా వెళ్ళు, నీ కూతురు బాగుపడిపోయింది. అదే సమయంలో ఈ ఇంటికి వెళ్ళేటప్పటికి చక్కగా పడుకుని ఉందండి. దెయ్యం ఆమెని విడిచిపోయింది. ఏం పట్టింది ఆమెకి? దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు దెయ్యం పట్టిన వాళ్ళు? అంటే ఎప్పుడు వినలేదా? దెయ్యం పడితే ఏం చేస్తారు? తేజ, భానువా
బాను చెప్పు. దెయ్యం పట్టినోళ్ళు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు కదా, అదేనా అంట? అల్లరి చేస్తారు. ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటారు. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడరు కదండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, సౌండ్ పెంచుతారు, వాల్యూమ్ పెంచుతారు, ఇంకా అవసరమైతే బూతులు తిడతారు, ఇంకా 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 కొట్టేయచ్చు, రెచ్చిపోతారు. ఇది వాళ్ళ పరిస్థితి. కానీ తల్లి ఏమనుకుంది? నా కూతురుని అలా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఎంత అవమానించబడినా, నా కూతురు కొరకు నేను ఎంత అవమానించబడినా పర్లేదు, నా కూతురు మాత్రం సంపాదించుకోవాలి. ఆ దయ్యాన్ని నుంచి మాత్రం విడుదల పొందాలి నా కూతుర్ని. ఆహా, ప్రభుకి ఎంత ఇష్టమైందో ఏమంటారు దాన్ని, ఆ పట్టుదల, విశ్వాసం, కసి, ఏమైనా సరే. నన్ను కుక్క కాదు కదా, నక్క, ఏమను, నాకు ఒకటే కావాలి. ఏం చేయాలి? నా కూతురు బాగుపడాలి. ప్రభుకి ఎంత సంతోషం అనిపించిందో ఆవిడ బిహేవియర్. అంటాడు ఆయన, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ఓ, చాలా సంతోషపడిపోయాడు. వెంటనే ఆమె కుమార్తె బాగుపడిందట. నేను అంటాను, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? దయ్యం పట్టిన పరిస్థితులు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు చూసుకుంటాడులేండి, ఈ తల్లి కూడా దేవుడే చూసుకుంటాడులేండి అంటే ఏమోనో నాకు తెలియదు. ఎందుకు ఎంత తెగించిందంట? ఏం చేసినా పర్వాలేదు, ప్రభువు నన్ను ఏమన్నా పర్లేదు, ఇంకా కుక్కని అండమే కాదు, ఇక్కడ కర్రచ్చి కొట్టినా సరే, ఆయన కొట్టినా పర్వాలేదు, నాకు ఒకటే కావాలి. ఏం కావాలి? నా కుమార్తె బాగుపడాలి. పొందుకునే వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. కుమార్తెను స్వస్థత పొందుకునే వెళ్ళింది. కసి అంటే అది, విశ్వాసం అంటే అది. ప్రభు మనల్ని అడుగుతున్నాడు, అలాంటి విశ్వాసం ఉందా మీ దగ్గర? అలాంటి విశ్వాసం ఉందా? ప్రభు అంటున్నాడు, లేకపోతే ఏమవుతారో తెలుసా? ఏమి కాదు, లేదులేండి వందనాలండి అంటే కుదరదట. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. లేకపోతే మనకి ఎందుకు పనికిరాని విశ్వాసం ఎవరికి పనికిరాదు. అటు దేవునికి మహిమ కాదు, మనకి ప్రయోజనకరం కాదు. ఏమండి, ప్రభు సిద్ధంగా ఉన్నాడు అద్భుతాలు చేయడానికి. మనం విశ్వసిస్తే దాని ప్రకారం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకే ఏమి లేదు, పట్టుదల లేదు, ఏమి లేదు, కసి లేదు. యాకోబుకున్న మగసిరితనం లేదు. మగసిరి అంటే మాకెక్కడ ఉంటుందండి అని ఆ స్త్రీలు అనుకుంటారా? పట్టుదల ఎవరికైనా ఒకటే. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో దెబోరా, ప్రవక్తులు ఉన్నారు, కసిగా దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు. మేము స్త్రీలు మండి ఏం చేస్తాం అనుకోలేదు వాళ్ళు. పట్టుదల అంటే పట్టుదలే. అడిగి పొందుకున్న హన్నాలు ఉన్నారు మనకి కదా, దేవుని దగ్గర అడిగి కసిగా నేను ఈసారికి వెళ్తానండి దేవుని మందిరానికి, ఏమైనా వాగ్దానం తిరిగి వస్తాను, లేకపోతే రాను అనుకుంటుంది అవి అన్న కదండి. ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్తారు, ఏమైనా వెళ్తాను, ఖచ్చితంగా అక్కడ దేవుని దగ్గర ఒక వాగ్దానం పొంది తిరిగి రావాలి అనుకుందంతే. ఉపవాసం ఉంది, మూలిగిందంతే. ప్రవక్త అదిరిపోయాడు, ప్రవక్త భయపడిపోయాడు. అమ్మ ఇలాగ అడిగితే ఎందుకు ఇవ్వడు తల్లి, గో ఇన్ పీస్, నెమ్మదిగా సమాధానం కలదానే పో, దేవుడు ఏమైతే అడిగావు నువ్వు అది ఇచ్చేశాడు, అంతే, ఫినిష్. అక్కడే పొందుకుంటాను, దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు, ఆ కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే మందిరంలో ప్రతిష్ఠ చేస్తాను అని అనుకుంది, అంతే. అలాగే పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి కొడుకుని ప్రతిష్ఠ చేసింది. ఇట్స్ ఎ గ్రేట్ ప్రాఫిట్ సమూయేలు. ఏమండి, ఇలాంటి వారందరి విశ్వాసము ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. ప్రభు అన్నాడు, ఇలాంటి విశ్వాసంతో ఒక్క కార్యమైనా మనం చేసుకోకపోతే, ఏమండి, ప్రభు అంటాడు, నిజంగానే ఆయన అనక్కర్లేదు, మనకే అనిపిస్తుంది, నిజంగా నేను వెళ్ళనండి పరలోకం. ఏం పొందుకున్నానని, విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నానని తోసేయండి ఎందులోకి. ఆ జ్ఞానం మనకు వచ్చేది తెలుసా మీకు? అక్కడ మనకు సెన్స్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి మనం పరలోకం వెళ్ళే బ్యాచ్ కాదు, పరలోకం వెళ్ళే బ్యాచ్. ఎందుకంటే అంత పట్టుదల లేదు, అంత కసి లేదు, ఎక్కడ వెళ్తాం? సో ప్రభు అన్నాడు, మీరు కనుక అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి లేకపోతే కష్టమే. ఇంకొక ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. శతాధిపతి, రైట్. కనుక ఒక మాట, మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఇవన్నీ ప్రభువును ఆశ్చర్యపరిచిన విశ్వాసం కదండి, ప్రభువును ఆశ్చర్యపరిచింది. ఇంకొక ఆశ్చర్యం కలిగింది ప్రభువుకి. 6:6 చదువుతాలి. ఏదది? మార్క్ 6:6 కాదా? అంతేనా? 6:6 కాదు, 5.
అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ. ఇంగ్లీష్ బైబిల్లో 6 ఉంటుంది, ఇది 6th verse. ఏంటంటండి ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు ప్రభువు ఇక్కడ 5గురు మనం చూసాం. ఎవరెవరు? యాకోబుని చూసాము, పెనుగులాడి ఆశీర్వదించబడ్డాడు. శతాధిపతి విశ్వాసంతో తన దాసుని బాగు చేసుకున్నాడు. ఇంకా యాయీరు విశ్వాసంతో తన కుమార్తెను బాగు చేసుకున్నాడు. కనాను స్త్రీ విశ్వాసంతో తన కుమార్తెను బాగు చేసుకుంది. పక్షవాయువు కలిగిన ఒకడిని తమ 4 స్నేహితులు తిరిగి ఆరోగ్యంగా పొందుకున్నారు విశ్వాసం ద్వారా. ఇవి 5 మీ కళ్ళ ముందు కనపడతా ఉండాలి. ఇక్కడ ఒక సీన్ కనబడుతుంది. ఏంటంటే ప్రభువు వారి అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపోయాడట. ఇదేం చూసి? విశ్వాసం కాదండి, అవిశ్వాసం. వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే అది ఎక్కడ తెలుసండి మరి ఇంతగానో? ఎక్కడ అవిశ్వాసం? ఆయన సొంత ఊరిలో. ఎక్కడ? నజరేతు వెళ్ళాడు. నజరేతు వెళ్ళి ఈయన గురించి చాలా అద్భుతాలు చెప్తున్నారు. అబ్బా అదండి ఇదండి, కొన్ని సూచనలు జరిగినాయి, కొన్ని అద్భుతాలు జరిగినాయి. మిగతా వాళ్ళు అన్నారు, రే వీడు మనవడే కదా, ఆ యోసేపు గారు అబ్బాయి. వీళ్ళ అన్నలో యాకోబు ఇంకా వీళ్ళందరూ మనతో ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్స్ మనతో ఉన్నారు కదరా, వడ్లవాని కుమారుడే కదా, వడ్రంగి వాడే కదా, ఎలా వచ్చింది ఇంత జ్ఞానం, ఇంత అద్భుతంగా మాట్లాడుతానేంటి, ఎలా జరుగుద్ది అది అని సందేహించారట. కనుక అక్కడ ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు. దాన్ని బట్టి అంటాడు వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపోయాడట ప్రభు. ఏమండి, నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, క్రొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఏమండి యేసు ప్రభు గురించి వాళ్ళు అంతకుముందు అక్కడ ఇక్కడ అన్నీ తిరిగి వచ్చేసి ఆ తర్వాత ప్రభుని గురించి పరిచయం అయ్యి అయ్యో బాబో ఎంత ఆలస్యం చేసేసామనేసి గొల్లు నేర్చి దేవుని కృపను పొందుకుని గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించుకుంటున్నారు. ఈ సోకాల్డ్ రాజ్య సంబంధులమైన మనము ఎంతకాలం నుంచి ప్రభుని వెంబడిస్తున్నాం, ఒక్క అద్భుతాన్ని కూడా అనుభవించలేకపోతున్నాం. కనుక ప్రభు అంటున్నాడు మీకు అనవసరం. ఏంటది? పరలోక రాజ్యం మీకు అనవసరం. అక్కడ బోల్డ్ ఖాళీగా ఉంది. ఏంటది? వెలుపల చీకటి ఫుల్ ఖాళీ అంట. ఎంతమంది వెళ్ళా ఖాళీ ఉంటుంది. పరలోక రాజ్యమే టైట్ అయిపోతుంది. కనుక మీకు వద్దులే. ఎందుకని? పరలోక రాజ్యము కసిగా ఉన్నవారు కొరకంటండి, యాకోబు లాంటి మగసిరి కలిగిన వాళ్ళకి అయితే పొందుకుని వెళ్ళాలి అనే వారికి కొరకు. కానీ ఏం పర్లేదండి, అంతా రాజీ, కాంప్రమైజ్ ఏమీ పొందుకోం. అలాగే మరి బ్రతుకంతా అలాగే. ఒక పెదవి విరుస్తాం లాస్ట్లో. ఏంటది అంటే ఏంటి? మనం ఏం చేస్తామండి, ఆయన చెయ్యాలి. కానీ ఆయన అంటాడు నువ్వు పరలోకి రావు. ఏమై రైట్ వే? నేను కరెక్ట్గా ఉన్నానండి? ఆ సందర్భం గమనించారు? డిస్కస్ చేద్దామని విషయం. రాజ్య సంబంధాలు నరకంలోకి వెళ్ళిపోతారా? ఈ శతాధిపతి లాంటి వాళ్ళు పరలోకంలో యాకోబు, ఇస్సాకు, అబ్రహాంతో కూర్చుంటారా? మనల్ని ఏమనాలి? మనం పొందుకోవద్దా? వాళ్ళకొక దేవుడు, మనకు దేవుడా? వాళ్ళ పట్ల స్వార్థంగా ఉన్నాడు ఆయన? కాదే, కసి పట్టుదల వాళ్ళకి, ఆయన మీద ఉన్న అపారమైన నమ్మకం. కనుక వీళ్ళంటారు నజరేతులు, ఒరే మనోడే కదా ఎలా వచ్చేస్తే ఇంత జ్ఞానం? నేను నమ్మను, ఏదో జరిగి ఉంటుంది. నేను ఇలాంటి సందేహాలతో టైం వేస్ట్ చేస్తుంటే ఒరే మీ అవిశ్వాసాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీ కర్మ. ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడట. పదండి వేరే గ్రామాలకు వెళ్ళిపోదామని వేరే గ్రామాలకు వెళ్ళిపోయారంట. ఎంత నష్టపోయి ఉంటారు సొంతూరోళ్ళు. ఇప్పుడు అమలాపురం ఎవరిది? అమలాపురం ఎవరిది అంటే టక్కుని చెప్పాలి. ఎవరిది అమలాపురం? ఎవరిదండి? స్పీకర్ గారు బాలయోగ్ గారిది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి అమలాపురం. ఆయన చాలా తక్కువ కాలం బ్రతికారండి. ఒక్కవేళ ఒక టెన్యూర్ అంతా 5-10 సంవత్సరాలు ఉంటే అమలాపురం ఏమైపోయేదో. ఎందుకు? నేటివ్ ప్లేస్. ఆయన నేటివ్ ప్లేస్ అండి. నేటివ్ ప్లేస్ని డెవలప్ చేసుకోవాలని
ప్రభువుకు ఉండదంటారు అలాగా? ఏమండి, అరే నా సొంత ఊరు బోల్డ్ అద్భుతాలు అనుకోడు అలాగా. కానీ వీళ్ళు ఏం చేయనివ్వలేదు. ఒక మాట చెప్పాడు చూడండి, ఆ మాట చదువుతాను నేను. అందుకు యేసు ఆ సందర్భం చదువుతాను, ఎందుకంటే మనం అలాగే ఉన్నాము. 6 నుంచి మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి, ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపని ఆరంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినవి, ఇతనికి ఇయ్యబడ్డాయి, ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు ఏంటంట, ఇతని చేతుల వల్ల ఎలా జరుగుతున్నాయి ఇన్ని అద్భుతాలు, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడ్డారట. ఏం పడ్డారండి? సంతోషించి, నిజంగా మనలోనే పెరిగాడరా, మనం చూసుకోలేదు, ఎంత గొప్పడు అంటే గోలాక ఉండేది. నిన్నమ్మను ఆడ దగ్గరికి వెళ్ళటమేంటిరా, వడ్లానుకుమాడు అక్కడ వెళ్ళటమేంటి ఏమనుకున్నారో. దురదృష్టవంతులా కాదండి వాళ్ళు అంటాడు ప్రభు అక్కడ. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరెక్కడనూ ఘనహీనుడు కాడు. ఎక్కడంటండి? తన దేశంలో, తన బంధువుల్లో, తన ఇంటి వారిలో. ఏం పట్టించుకోరు. మరి ఎక్కడ ఘనహీనుడు కాదు, అక్కడే ఆ 3 ప్లేసెస్లోనే ఘనహీనుడు, పట్టించుకోరు అనేసి. కనుక ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు. కనుక అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చెయ్యజాలకపోయాను. అంటే ప్రభుకు విశ్వాసం లేదా? ప్రభుకు అద్భుతాలు చేసే శక్తి లేదా? వాళ్ళు రిసీవ్ చేసుకునే విశ్వాసం లేదు, రిసీవ్ చేసుకునే నమ్మకం లేదా అనుకున్నారు అంతే. సో దేవర్ లాస్ట్, పోగొట్టుకున్నారు. నేను ముగింపుకు వచ్చేసాను. చూస్తే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటే నా కోప్పడిన మాట, మత్తయి సువార్త 17:17 చూస్తారు ఎవరైనా? అదే మాటలు లూకా సువార్త 9:41 ఉంటుంది, మార్కు సువార్త 9:19 కూడా ఉంటుంది. ఈ 3 సందర్భాలు ఒకటే. ఆ మాట చదవండి ఒకసారి, నాకు సరిపోద్ది. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఏమన్నాడు ప్రభు? విశ్వాసం లేని మూర్ఖతరం వారు, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. అర్థమవుతుందండి? నా భయం అదే. మనము ఇలాగే ఏమీ చలనం లేకుండా, ఏమండి, విశ్వాసం ద్వారా ఒక సాక్ష్యం లేకుండా, విశ్వాసం ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఇలాంటివి జరిగిన లేకుండా వస్తాం, వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, వెళ్ళిపోతాం, చివరికి ఎక్కడికి వెళ్తామండి? చీకట్లోకి కూడా వెళ్ళిపోతాం అలాగే. కానీ ఎలా ఉండాలని కోరుతున్నాడు ప్రభు ఇక్కడ? సందర్భం ఏంటది? సముద్ర ప్రయాణం, అదే కదండి. సముద్ర ప్రయాణంలో ఆయన కొంచెం రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయితే ఏం జరిగిందంటే పెద్ద తుఫాన్ వచ్చింది, వాళ్ళను ధోని మీద కొట్టేసింది, ధోని నిండిపోయింది, మునిగిపోలేదు. ప్రభువుని లేపంటున్నారు, ఏమన్నారు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదంటే ఆయన లేచి సముద్రాన్ని కానీ సద్దుమనగా చేసి, ఇప్పుడు ఈ సందర్భం అది కూడా మనం వెళ్తాం. అందుకే ఈ సందర్భం ఏంటంట, ఈయన రూపాంతర కొండ మీద ఉన్నాడు, రూపాంతరం పొందుతున్నప్పుడు కిందేమో అయిపోయింది పొద్దుటే, కిందేమో ఒక తండ్రి దయ్యం పట్టిన కుమారుడు తీసుకొచ్చి చాంద్ర రోగం అంటే ఏంటంటే దయ్యం పట్టినప్పుడల్లా నీటిలో పడిపోతాడు లేదా అగ్నిలో పడిపోతాడు. అంటే దయ్యం టార్గెట్ ఏంటి? ఈ యవనస్తు చిన్నపిల్లోడిని చంపేయాలి. బ్రతికితే ఏమవుతుంది? దేవుని కొరకు సాక్షిగా ఉంటాడు. పుడుములోనే ఏమంటారు దాన్ని, పుట్టుకలోనే నులిమేయాలో పులిమేయాలో అనుకుంటాడు సాతాను. ఏమనుకుంటే తెలుసా అండి? అంటే అంత చిన్నప్పుడే లేకుండా చేసేస్తే వీడు ఎక్కడ సాక్ష్యం చెప్పడు అని సాతాను అనుకుంటున్నాడు. కనుక తండ్రి తీసుకొచ్చాడు, అయ్యా నా కొడుకు దయ్యం పట్టిందని శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. శిష్యులు ఏం చేశారో తెలియదు నాకు, చేశారు, ప్రార్థన చేశారు, దయ్యం అయితే పోలే. ఈలో ప్రభు దిగుతున్నాడు ఎక్కడి నుంచి? రూపాంతర కొండ మీద నుంచి మహిమతో దిగుతుంటే ఆయన చూసి ఒక్కసారి భయపడరు అందరూ. ఆయన ముఖం ఎలా ఉందంటే ఈ లైట్లా ఉంది, ప్రకాశవంతంగా ఉంది. ఎందుకంటే రూపాంతరం చెంది దిగుతున్నాడు ఆయన. తర్వాత రోజున చాలా ఆశ్చర్యపోయారు. సరే, చాలా హడావిడిగా ఉంది, ఏంటి గొడవ అన్నాడు ప్రభు. అదిగో ఈ లోపు ఈయన వచ్చాడు, అయ్యా
ఈ దెయ్యం పట్టిన కొడుకుని వీళ్ళ దగ్గర తీసుకొచ్చాను, కానీ వీళ్ళ వల్ల కాలేదు. ఏమైనా నీ వల్ల అయితే చేస్తావా? ప్రభు అంటాడు, ఎంతకాలం మీతో సహిస్తాను, ఎంతకాలం మీతో ఉంటాను, ఇంకెంతకాలం నేను ఉండాలి, మీరు చేయలేరా అని చాలా కోప్పడ్డారండి. అంటే ఏం చేయాలని కోరుతున్నాడు ప్రభు? ఆయన ఇంటర్ఫిరెన్స్ లేకుండానే, ఆయన కలుగు చేసుకోకుండానే ఇక శిష్యులు పని చేయాలని కోరుతున్నాడు. శిష్యులు పని చేయాలి. పో సాతానా అని గట్టిగా అరవాలి, పోయే వరకు వదలకూడదు. ట్రై చేసి చూశారు. సాతానా పో అంటే కుక్కను అనండి, అలాగే ఇలాగ అనండి, ఇలా వచ్చేద్ది, అది కోపంగా అనండి, పారిపోద్ది. సాతాను కూడా అంతే. వీళ్ళు ప్రయత్నం చేసి చూశారు, శిష్యుల వల్ల కాలేదు. కనుక యేసుప్రభు ఆయన ఏం చేశాడు? నోరెత్తుకో, మాట్లాడక, అసలు విడిచిపెట్టి వెళ్ళిపో, అంతే. వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు, ఎంతకాలం మీతో ఉంటానయ్యా? వీళ్ళకి డౌట్ వచ్చింది, మేము ఎందుకు చేయలేకపోయాం అలాగా, మాకు ఏంటి లోపం ఏంటి అంటే, మనకు ప్రార్థన లేదు, మన ప్రార్థనలు రాం కదా. మనకుండే గురువారం ప్రార్థన ఒకటే కదండి. ఆ 1.5-2 గంటల ప్రార్థనకి వెతుకుతాం, పొద్దున్నుంచి బాగానే కనబడతాం రోడ్డు మీద, ప్రార్థనలు మాత్రం కనబడవు. సాతాను ఏం చేస్తాడు అప్పుడు? వెరీ గుడ్, మిమ్మల్ని వాడుకుంటానంటాడు కదా. కొంతమంది సేవకులు ఎవరు కనపడ్డారు అనుకోండి, బాగా చెప్పారు బ్రదర్, మిమ్మల్ని వాడుకుంటాం అంటారు ఒక్కొక్కసారి కొంతమంది. మనం అంటాం కదండి, ఎవరైనా మంచి సేవకులు చేస్తారు, ఈయన వాడుకోవాలి. అలాగే సాతాను అనుకుంటా, వెరీ గుడ్, నేను మిమ్మల్ని వాడుకుంటాను, ఎలాగా. ఆ తర్వాత ప్రభుని అడగాలి, ఏంటి ప్రభువా మేము ఎందుకు చేయలేకపోయామంటే, ఎప్పుడు ప్రార్థన చేసావు నువ్వు? ప్రభు అంటాడు, ప్రార్థన వల్లను ఉపవాసం వల్ల తప్ప మరి ఏ జిమ్మిక్కుల వల్ల సాతాను పోదు. అది తప్ప ఏదైనా చెప్పు ప్రభు, ఇంకేమీ లేదు, వేరే సూత్రం ఏమి లేదండి, వేరే సూత్రం లేదు. సో ప్రభు అక్కడ అన్నాడు, పళ్ళు బిగబడ్డాడు అనుకుంటాను, విశ్వాసం లేని మూర్ఖతరం వారిలో ఎంతకాలం మీతో ఉంటాను. కనుక మూర్ఖతరాన్ని ప్రభు మెచ్చుకోవట్లే. విశ్వాసం లేకపోవడం అనేది పోన్లే పాపం అందరికి లేదు అంటే, అందరికి లేదు, అది వేరే. కనీసం అత్యంత అవసరమైన మనం పొందుకోవాలండి ప్రభు దగ్గర, అది ప్రభు కోరుతున్నాడు. సో అంతా బాగానే ఉందండి, దేవుని దేవుల కుటుంబం అంతా రక్షణ పొందేసింది, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఒక టైం వస్తుంది మనకి ప్రశాంతంగా, నాకేమీ కొదువా నాదుడుండా ఇంకా నా, ఆ పొజిషన్ వస్తుంది అందరికీ. పోనీ అప్పుడు సైలెంట్గా ఉంటూ పర్వాలేదు. ఇప్పుడు ఎన్నో అవసరతలున్నాయి, మౌనంగా ఉంటాను, అది మన పరిస్థితి. బోల్డ్ అవసరతలు ఉన్నాయి కదండి, మన వ్యక్తిగతంగా కుటుంబపరంగా బోల్డ్ అవసరతలు ఉన్నాయి, కానీ మనం ఏమీ విశ్వాసాన్ని అప్లై చేయట్లేదు. చల్తా హై, అందరికి వస్తే మనకు వస్తుంది. ప్రభు అంటలేదు, అలా కాదు, నువ్వు పొందుకోవాలి. లేకపోతే మనకి ఏం పేరు పెట్టాడు చెప్పండి ఇప్పుడు? విశ్వాసం లేని మూర్ఖతరం. ఉట్టు మూర్ఖతరం కాదు, ఏం తరము? విశ్వాసం లేని మూర్ఖతరం వారలా. అంటే పెద్దగా అంటే కొంచెం భయపడుతున్నాం. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా మనమే. ఏం చేయాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనకంటూ ఏదైనా ఎస్, ఇది ప్రభు వలన నేను, ఎవరో అంటారు కదండి, ఇది ప్రభు వలన నేను సంపాదించుకున్నాను అని, ఎక్కడో ఆదికాండమే ఎక్కడ ఉంటుంది కదా, నేను ప్రభు వలన సంపాదించుకున్నాను. మనం చెప్పి చూడాలి, ఇది ప్రభు వలన సంపాదించుకున్నాను. రక్షణ ప్రభు వల్ల సంపాదించుకున్నారు మీరు, అది ప్రభు కృప అండి. రక్షణ అనేది ప్రభు కృప ద్వారా అనుగ్రహించబడింది. ఇంకేమైనా చెప్పాలి మీరు, ఇది ప్రభు ద్వారా అనుగ్రహించాను, ప్రభు వల్ల పొంది తిని అని చెప్పాలట. చెప్పగలమా? అత్యంత అవసరమైనవి కూడా ప్రభు వల్ల పొందాలని ఆశపడుతున్నాను, కానీ దాని కొరకు విశ్వాసంతో కనిపెట్టట్లేదు, ప్రభు దగ్గర అడగట్లేదు, యాకోబులా పోరాటలేదు. ఇవన్నీ మనకు ఛాలెంజింగేనండి ఈరోజు, ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక మాట చూద్దామా? ఎఫెసీ పత్రిక 3:17. అసలు ఈ మాట చదివే ముందు ఒక విషయం, ప్రభువుకి విశ్వాసానికి పోలిక చేయాలంటే ఏం చేస్తారు మీరు? ప్రభువు విశ్వాసం అంటే, అసలు విశ్వాసం అంటే ప్రభువే కదండి. విశ్వాసమునకు కర్త అంటే బేస్ ఎవరంట? ఆయనే. విశ్వాసానికి కర్త, కర్మ, క్రియ ఆయనే. విశ్వాసమున కర్తయు, దాన్ని కొనసాగించువాడు, ఇంగ్లీష్ బైబిల్లో ముగించువాడు అని కూడా ఉంటుంది. అంటే మనం పూర్తిగా ఎనలేని విశ్వాసాన్ని ప్రభువును ఉంచుకోవడమే. ప్రభువును ఇప్పుడు చదవండి, ఎఫెసీ పత్రిక 3:17.
ఆ, 3 కలిగి రైట్. దేవునికి స్తోత్రం. ఏంటండి? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. అంటే క్రీస్తు ఉండాలంటే ఏం కావాలంట? ఈ మాట గమనించాలి. నేను ఇంకా కొంచెం సూక్ష్మంగా తీసుకొస్తున్నా. క్రీస్తు మనలో ఉండాలంటే ఏం ఉండాలంట? విశ్వాసం లేకపోతే క్రీస్తున్నాడండి. నాకు పలానా విషయంలో అస్సలు నమ్మకం లేదండి, సరే ఆ విషయంలో క్రీస్తు లేడు. అంటే విశ్వాసం ఉండాలి అంటే దానికి మూలమైన క్రీస్తుంటేనే మనకు విశ్వాసం ఉంటుంది. కనుక విశ్వాసానికి కర్త ఆయన మనలో ఉండి ఏం చేయాలని చెప్తాడు? రేపుతూ ఉంటాడు మనల్ని. కనుక మనం ఏం చేయాలి? కొంచెం సావధానంగా ప్రభుతో మాట్లాడాలి, ప్రభుతో ముచ్చటించాలి సావధానం. ఏమంటే ఈ ప్రార్థనలు సంఘ కూడికలు ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? ఒంటరిగా మనం కొన్నిసార్లు ప్రార్థన చేయలేమండి. సంఘంతో ప్రార్థన చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఇది నమ్మాలి మీరు కదండి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయినాయి, చెరసాల బద్దలైపోయింది. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తుంటే? సంఘం ప్రార్థన చేస్తుంటే ఆ శక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. ఇది పవర్ అండి. మనం ఉంటే వస్తుంది కదండి. నిజంగా అంత తీరుబడలేదండి, వచ్చి మీద పడిపోయిందండి. కనుక అంటే ఏమో నాకు తెలియదు. ప్రభుకు సమాధానం ఏం చెప్తాడు? కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాడు ఆయన. ఒక్కోసారి మీ విషయంలో ఫేవర్గా ఉంటే దేవునికి స్తోత్రం. ఆయనకంటే కఠినంగా ఉండాల్సిన అవసరం నాకు లేదు కదండి. నా పని అది కాదు. నేను ప్రోత్సహించడం వరకే, సంఘం విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించడం వరకే. కనుక విశ్వాసము ఉంది అంటే క్రీస్తు ఉంటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉంటే క్రీస్తు ఉంటాడు. మనకు విశ్వాసం లేదంటే ఎవరు లేనట్టు. లేకపోతే ఇంకా మాట హెబ్రీ పత్రికలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఇంకో మాట ఉంటుంది, మీరు భ్రష్టులు కానిడలా క్రీస్తు మీలో ఉండడని విశ్వాసంగా ఉన్నారో లేదో పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే క్రీస్తు మీలో ఉండడని మీకు అర్థమవుద్ది అంటాడు. కనుక ఈరోజు సారాంశం అంతా ఏంటంటే, ప్రభు ఇంకో మాట అన్నాడు చూడండి, చివరి మాట 8వ అధ్యాయం లూకాసు వార్త 25వ వచనం. ప్రభు అంటాడు 8:25. ఇక్కడ ఈ సముద్ర ప్రయాణంలో అంటాడు 8:25 లూకాసు వార్త. చాలు తల్లి చాలు. ఏంటంట ఆయన అడుగుతాడు, ఎక్కడ మీ విశ్వాసం? ఎక్కడ మీ విశ్వాసం? అరే నావు మునిగిపోతుంటే హడులు ఎత్తిపోతున్నాడు, ఎక్కడ మీ విశ్వాసం? నేను లేచి ఏం చేశాను? నేను కూడా అన్ననా? అనలేదే. మరి మీరెందుకు అంటారు? నేనేం చేశాను? మీరు అది చేసి ఉండాల్సింది ఇందాక. షో సముద్రమా మాట్లాడొద్దు అని ప్రభు నిద్రపోతాను, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఉండాల్సింది కదా మీరు. కనుక ప్రభు అన్నాడు, ఎక్కడ మీ విశ్వాసం? ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఎక్కడుంది మీ విశ్వాసం? ఈ విషయాల్లో ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు, కానీ మీ ఇంటిలో ఉన్న సమస్యలు, మీ వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబ సమస్యలు ఏదైనప్పటికీ మన కళ్ళ ముందు ప్రజెంట్ చేస్తే ఇది విశ్వాసం ద్వారా ఎన్ని పొందుకోవాలి? మనం వీటిని అడిగి పొందుకోవాలి. ఒక పక్కన మనం చూస్తాం, అనారోగ్యంతో ఉన్న కుమార్తె విషయంలో యాయిరు ప్రభుని అడిగి పొందుకున్నాడు. ప్రభుని తీసుకొచ్చేసి తన సేవకుడు జబ్బుపడి ఉంటే శతాధిపతి ప్రభు దగ్గర కబురు పెట్టి, మాట ఇవ్వండి అయ్యా, నా సేవకుడు బాగుపడిపోతాడు అన్నాడు. దయ్యం పట్టిన వాని తల్లి, నా కూతురు బాగుపడాలంటే నువ్వు ఎంత అవమానపరిచినా పర్లేదు, నా కూతురు మాత్రం బాగుపడాలంటే ప్రభు స్వస్థపరిచి విడిచిపెట్టాడు. వస్త్రపు చెంగు ముట్టుకుంటే సరిపోద్ది అనుకున్న రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడిపోయింది. మరి మన సంగతి ఏంటండి? యాకోబు టైం తీసుకున్నాడు. నేను అనుకుంటాను యాకోబుకున్న టైం అందరికీ ఉందండి కదండి. మనందరికీ రాత్రి ఎన్ని గంటలు ఫ్రీ అయిపోతారు మీరు? ఒకసారి చెప్పండి అందరూ త్వరగా. ఎన్ని గంటలు ఫ్రీ అయిపోతారు? మా ఆవిడైతే 11 గంటలకు ఫ్రీ అయిపోద్ది. నువ్వు 10, 9, 10, 10, 11, 12, 10. మీరండి అమ్మా దుర్గా ఎన్ని గంటలకి 10 ఉషా 10కి ఫ్రీ అయిపోతారు. మీరమ్మా 10 కదండి. ఈ 10 నుంచి పొద్దుటే 6 వరకు ఎవరని అడిగేది మనల్ని? ఎవరిని అడుగుతారా? అది ఎవరి టైము? మన టైం. యాకోబు అలా సెటిల్ చేస్తాడు అందరినీ, తన భార్యల్ని పిల్లలందరినీ. అవతల మాడద్దు, పడుకోండి, మీకు ఏం కావాలి? మీకు అన్నీ ఉన్నాయి కదా, కూల్. నేను మెలుకుగా ఉంటాను. యజమాని మెలుకున్నాడు ఇంట్లో ఎలా పడుకుంటారు? మా ఆవిడని అడగాలి చెప్తుంది. మీరు మెలుకుంటే సూపర్, చక్కగా పడుకుంటాను అంటారు.
కదండి. ఇంట్లో యజమాని మెలుకుంటే అంటే హ్యాపీగానే నేను చూసుకుంటాను, నాకు కొంచెం పనులు అంటే గుర్రపట్టి నిద్రపోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది. ఇంకో రేవతల డాడీ ఉన్నాడు, ఆయన అక్కడ మెలుకుగా ఉన్నాడు, అందరూ శుభ్రంగా పడుకున్నారు. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు, నువ్వు రావాలి, నన్ను దీవించాలి, నేను దాటాలి, లేకపోతే తెల్లవాటానికి కుదరదు. ఎవరు అడుగుతారా సమయాన్ని? ఏమండి, ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూసారా? ఏమైనా సరే కలిసి కూర్చుందాం. ఈ విషయాలు ఏంటో, ఈ విశ్వాసం లేకపోతే పరలోకమే వెళ్ళమంటున్నారు. పెద్ద సమస్య. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చాను ఇంతగా? ఇప్పుడు దీన్ని పరలోకపు ద్వారాలే మన ముందు మూసిపోతున్నాయి. మన విశ్వాసంతో పొందుకోకపోతే ఏమైతే మనకు అవసరతలు ఉన్నాయో ప్రభు అంటాడు, ఇవన్నీ ఎందుకు హార్డ్ చేసి ఉంచానంటే నువ్వు పొందుకోవాలి విశ్వాసంతో. నువ్వు అడిగి పొందుకోవాలి, అంతే కదా. ఓ మాట ఉంటుంది, మీరు అడగకపోవడం వల్ల పొందలేకపోతున్నారు. అడిగి పొందుకోవాలి, పొందండి, విశ్వాసంతో అప్లై చేయండి. నేను ఏది ఇచ్చేస్తాను కళ్ళ కనబడి కుదరదు. మీరు అడిగి పొందుకోవాలి. పట్టుదలతోటి యాకోబులాగా ముందు పెట్టాను. యాకోబు, ఇంకా త్వర చెప్పాలి, యాయీరు, శతాధిపతి, కనాను స్త్రీ స్నేహితులు, నలుగురు స్నేహితులు. వీళ్ళ ముందు 5గురిని మన ముందు ఉంచాడు ప్రభు. పౌరుషం కలిగి వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభుతో కసిగా ఉన్నారు, పొందుకునే తిరిగి వెళ్ళారు. ఉట్టి చేతిలో వచ్చేయలేదు వాళ్ళు. ఏమైతే మిషన్ ఏదైతే ఉందో, ఏ కార్యంతో వాళ్ళు మొదలు పెట్టారో దాన్ని సంపూర్ణంగా జయం పొందారు. ప్రభు అంటాడు, ఇలా మీరు పొందుకోకపోతే సారీ, నో ఎంట్రీ. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసు మీకు స్తోత్రం. థ్యాంక్ యూ.